హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తేదీన ప్రారంభం కానున్నాయి. 10వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 18వ తేదీన భక్తులు అగ్నిగుండాల ప్రవేశంతో ముగుస్తాయి. కోరిన కోరికలు తీర్చే కోరమీసాల స్వామిగా వీరభద్రస్వామి ప్రసిద్ధి చెందారు. భోగి, సంక్రాంతి పండగల సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద ఎత్తున బారులు తీరుతారు. స్వామివారిని ప్రీతి పాత్రమైన గుమ్మడికాయ, కోరమీసాల కోడె మొక్కులు చెల్లించుకుంటారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉల్లిగడ్డ, దామెర గ్రామాల కుమ్మరి కులస్తులు భోగి పండగ రోజున స్వామివారికి వీరబోనాలు సమర్పిస్తారు. కొండపై వెలిసిన స్వామివారిని కొండ కిందకు తీసుకువచ్చిన వంశస్థులుగా ఉల్లిగడ్డ, దామెర గ్రామాల కుమ్మరి కులస్తుల ప్రతీతి. 2 గ్రామాల కుమ్మరి కులస్తులు 30 రోజులు ఉపవాస దీక్ష చేసి వీరబోనం చేసుకొని 20 బండ్లతో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయానికి వచ్చి వీరబోనాలను సమర్పించడం ప్రతి ఏటా ఆనవాయితీగా చేస్తారు. కుమ్మరి కులస్తులు వీరబోనం సమర్పించి ఉపవాస దీక్షను విరమిస్తారు. దీక్ష విరమణ అనంతరం 2 గ్రామాల కుమ్మర్ల ఎడ్ల బండ్లు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయి. అనంతరం మిగతా గ్రామాల నుండి వచ్చిన ఎడ్ల బండు ప్రదక్షిణలు చేస్తాయి. వేడుకల్లో భాగంగా 17వ తేదీ వీరభద్ర సమేత భద్రకాళి త్రిశూల స్నానం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. వీరభద్రస్వామి ఆవాహనతో వీరముచ్చు వంశస్థులు డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తారు. త్రిశూలేశ్వరిని సహితంగా పుష్కరిణిలో భక్తులు పవిత్ర స్నానం ఆచరిస్తే శత్రుపీడ, శరీరపీడ, రోగబాధలు తొలగిపోతాయని వేద పండితులు చెప్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 18వ తేదీ భక్తులు శరభ శరభ అంటూ అగ్నిగుండాలు దాటుతారు. అగ్నిగుండాల మహోత్సవంలో నడిచిన వారికి, పాల్గొన్న వారికి, చూసిన వారికి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, అష్ట సంపదలిచ్చి ఆశీర్వదిస్తారని ఆలయ పూజారులు చెబుతారు. స్వామివారి కళ్యాణంతో ప్రారంభం కానున్న వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు భక్తుల అగ్నిగుండాల ప్రవేశంతో ఘనంగా ముగుస్తాయి.